హల్లెలూయా రాజా. ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా మరి ఒక్క దినం ప్రభా మా జీవితాల్లోకి ప్రభా మీరు ప్రభా తండ్రి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ అందు ప్రభా భయభక్తులు కలిగి ప్రభా జీవించడానికి అయ్యా మిమ్మల్ని ప్రభా నిన్న ప్రేమించడానికి ప్రభా తండ్రి మాలోకి మీ యొక్క ప్రేమను నింపినందుకు స్తోత్రాలు తండ్రి. రాత్రంతయు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. మరి యొక్క దినం ప్రభా తండ్రి మీ మహిమ అర్థమై ప్రభా తండ్రి జీవించడానికి ప్రభా నాయన మీరు మమ్మల్ని నడిపించుకోవడానికి ప్రభా మీరు మా జీవితాలు జతపరిచినారు. ప్రభా ఈ దినము మీది ప్రభా. హల్లెలూయా రాజా. ఈ దినము మీరే ప్రభా తండ్రి మా కొరకు ప్రభా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా మీ యొక్క పుస్తకంలో మా పట్ల మీరు ఏదైతే కనుక రాసి ఉన్నారో తండ్రి అవే విషయాలు మా జీవితాల్లో జరగడానికి తండ్రి మా చిత్తానికి ప్రభా తండ్రి మా యొక్క మా యొక్క చిత్తాన్ని ప్రభా మీకు లోపరిచి ప్రభా తండ్రి మీ చెల్లికి అప్పగించుకుంటూ అంటే మీరు నడిపించమని అడగచ్చు తండ్రి. నేను మాట్లాడబోవచ్చు మీ దైవజనుని యొక్క అయ్యా మీ కుమారుని యొక్క ప్రభా తండ్రి ఆయన నోట్లో మీ యొక్క మాటలుంచి మా అందరికీ ఉపయోగకరమైన మాటలు అయ్యా మా జీవితాన్ని మార్చే మాటలు, రూపాంతరపరిచే మాటలు తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేసే మాటలు మీ పిలుపులో ప్రభు మమ్మల్ని ప్రభా తండ్రి నడిపించుకోవడానికి కావలసిన శుద్ధపరిచే మాటలు ప్రభా మాకు దయచేయమని అడుగుచు మా అందరికీ ప్రభా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ సో దేవుని యొక్క మహా గొప్ప కృప చొప్పున మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. మనం సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకెళ్లాల్సిన వాళ్ళంగా ఉన్నాం. నూతన నిబంధన మరి ఎఫ్ఎస్సీలు మరి 6వ అధ్యాయం మరి 11వ వచనంలో మనం అంటూ ఉన్నాం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆమేన్. హల్లెలూయా. We have to stand against the wiles of the devil. మనము అపవాదిని ఎదిరించే వారంగా అపవాది యొక్క తంత్రాలని ఎదిరించి విజయం పొందుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే నిలకడగా నుంచోవాలి అని అంటే వి హావ్ టు స్టాండ్. మనం నిలకడగా నుంచోవాలి అంటే అది కేవలము క్రీస్తులో మాత్రమే సాధ్యము. ఆమేన్. ఆదాములో సాధ్యం కాదు. మన యొక్క పాత స్థానము ఆదాములో ఉన్న స్థానము ఒక పాపిగా ఉంటూ మనము అపవాదిని ఎదిరించలేము. నీతిమంతునిగా ఉంటేనే మనం అపవాదిని ఎదిరించగలం. ఎందుకనంటే నీతిమంతుడు మాత్రమే సింహాసనం ముందు నుంచోగలడు. మనం పాపిగా నుంచోలేం. మన నగ్నతతో అంటే పాపం చేసిన వాడు మనం బైబిల్లో చూసినట్లయితే నగ్నంగా ఉండుట అనేది మనం చూస్తాం. నగ్నంగా మనం దేవుని సన్నిధిలో మనం నుంచోలేం. నీతి వస్త్రాలు ధరించుకుంటేనే మనం దేవుని సన్నిధిలో మనం నుంచోగలం. ఆమేన్. క్రీస్తుని ధరింప చేసుకుంటేనే మనము మనము దేవుని యొక్క సన్నిధిలో మనం నుంచోగలం. మన ప్రార్థనల యొక్క స్వీకారం అది కేవలము యేసు ప్రభు నామం ద్వారా మాత్రమే జరుగుతుంది. యేసు ప్రభుకి వెలుపలగా మనం ఏది చేసినా మనం ఎంత ప్రయత్నం చేసినా అది చివరికి విఫలమే. క్రీస్తులో మాత్రమే మనకి సఫలము. ఆమేన్. హల్లెలూయా. సో యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ విల్ మేక్ యూ టు స్టాండ్ అగెయిన్స్ట్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. క్రీస్తులో నీకియబడిన స్థానము, ఆ స్థానములో నువ్వు నుంచుంటేనే గాని అపవాదిని ఎదిరించే ఒక విశ్వాసిగా ఉండలేవు. ఆమేన్. హల్లెలూయా. సో క్రీస్తులో ఉన్న జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితం. ప్రతి రోజు కూడా ఈ మర్మం అన్నది మన లోపల అది అది మనం మననం చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మన యొక్క ప్రార్థనలో కూడా మనం వాటి ఆ యొక్క ఆ యొక్క మర్మాలకి అనుగుణంగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క మర్మాలు మనము కేవలం తెలుసుకునే వాళ్ళంగా ఉండకుండా మనము వాటిని
ప్రార్థనలో మనం వాటిని తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలి. మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క వాక్యంలో ఉన్న రహస్యాలు మనం ఏదో నేర్చుకుంటూ ఉన్నామో అది మన ఆత్మీయ జీవితంలో ఇంకిపోయే రీతిగా. ఒక బస్తా ఉందనుకోండి. ఒక ఇసుక బస్తా ఉంది. నేను ఆ ఇసుక బస్తా పైన నీళ్లు పోస్తా ఉన్నాను. మరి ఆ బస్తా కింద నేను చేయి పెడితే నాకేమి ఆ చెమ్మ గాని లేకపోతే ఆ నీరు గాని నా చేతికి ఏమీ పెద్దగా అంటదు. కానీ నేను పైన అవే నీళ్లు, అదే బాటిల్లో ఉన్న నీళ్లు నేను పోస్తూ 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 ఉన్నాను అనుకోండి. కొంతసేపు తర్వాత ఆ చెమ్మ అన్నది, ఆ యొక్క నీరు అన్నది నా చేతికి కింద తగులుతా ఉంటుంది అనమాట. ఇంక నేను దాన్ని అన్- ఆ, నాకు తగులుతా ఉంటది, ఆ నీరు తగులుతా ఉంటది. అట్లాగే దేవుని మాటల్ని మనం వింటూ మన లోపల స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా మన పుస్తకంలో మనం రాసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ మాటల్ని మనం ఎంతగా మళ్ళీ మనం నెమరు వేసుకుంటూ ఉంటాము, ఎంతగా మనం వాటిని మనం మన్నం చేస్తూ ఉంటాము. మన్నం చేస్తున్న మాటల్ని మన జీవితాల్లో అవి కార్యరూపంలోకి వచ్చేంత వరకు వాటిని విడిచిపెట్టుకుంటా. ప్రభువా, ఈ వాక్యంలో ఈ మర్మాన్ని ఈ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఈ వాక్యము నా జీవితంలో అది కార్యరూపంలోకి తీసుకొని రండి. అయ్యా, నాలో మీరు కార్యం చేయండి, పరిశుద్ధాత్మ దేవ నాలో కార్యం చేయండి అని దేవుని మాటలు కార్యరూపంలోకి వచ్చేంత వరకు ఆ మాటల మీద మన యొక్క ధ్యానము, మన యొక్క ధ్యాస, మన యొక్క కనులు, మన యొక్క మననము, ఆ ఆ వాక్కులో ఉన్న ప్రత్యక్షత మన జీవితంలో భాగమయ్యేంత వరకు మనం ప్రభువును వదలకుండా, ప్రభు మీరు ఈ వరం అని చెప్తున్నారు, ఈ ఆత్మీయ వరాలని చెప్తున్నారు, ఈ ఆత్మీయ వరాల్లో ప్రభు నన్ను మీరు నడిపించేదాకా ప్రభు నేను మిమ్మల్ని వదలనయ్యా. పరిశుద్ధాత్మ దేవ నన్ను మీరు నడిపించండి. ఇంకా నాకు తెలియపరచండి. ప్రభు ఇంతగా నేను తెలుసుకున్నాను, ఇంకా నాకు తెలియపరచండి. ఆ దప్పిక ఉంది చూసారా? ఆ దప్పిక, ఆ యొక్క తృష్ణ అన్నది మీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. కేవలం విని ఏదో ఒక చోట మనం ఒక పుస్తకంలో రాసుకొని వాటిని మనం ఒకసారి చూసాం, రెండు సార్లు చూసాం, ఒకసారి ప్రార్థన చేసుకున్నాం, ఇంకా అయిపోయిందిలే అనుకోవద్దు. కానీ నీరు పోస్తూనే ఉండాలి. ఆ యొక్క ఇసుక బస్తా మీద ఎలాగైతే మనం నీరు పోస్తూ ఉంటామో, కింద చెమ్మ కొంచెం సేపు తర్వాత ఎలాగైతే మన చేతికి మన అంటుతూ ఉంటుందో అట్లాగా అవే మర్మాలు మన జీవితాల్లో వాటిని కార్యరూపంలోకి తీసుకొని రావడానికి వాటిని ఎక్కువగా మననంలోకి తీసుకొని పోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో వాక్య మరణము అన్నది మన ఆత్మీయ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ అపవాది తంత్రముల్ని ఎదిరించాలి అంటే అది క్రీస్తులో ఉన్న మనకి ఇవ్వబడిన నూతనమైన స్థానంలో మాత్రమే అది సాధ్యము. ఆమేన్. ఆదాములో అసాధ్యము కానీ క్రీస్తులో సాధ్యము. ఆదాములో అబద్ధానికి మనం లోనయ్యి మనము మన మోసపూరితమైన విషయాల్లో మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ క్రీస్తు మట్టుకు యేసు ప్రభు ఎవరండి? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆమేన్. హల్లెలూయా. ఆయనలోనే సత్యం ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటేనే మనకు విడుదల. ఎక్కడి నుంచి విడుదల? అబద్ధం నుంచి విడుదల. ఆమేన్. హల్లెలూయా. అబద్ధానికి జనకుడైన మరి అపవాది మాట్లాడుతున్న ఆ అబద్ధాల నుంచి మనకి విడుదల అది కేవలము యేసు ప్రభుని తెలుసుకున్నట మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని ఎలా తెలుసుకుంటామండి? యేసుప్రభుని తెలుసుకున్నది కేవలము బైబిల్లో రాయబడిన వాక్యములో నుంచే. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండానికి వెలుపలగా, ప్రకటన గ్రంథానికి వెలుపలగా మనకు సత్యము లేదు. ఈ లోకంలో సత్యం లేదు. ఎవరిలో, మీలో గాని, నాలో గాని, లేకపోతే ఏ మానవునిలో గాని సత్యం లేదు గాని కేవలము దేవునిలో మాత్రమే. నూటికి నూతి నూటికి 100% కేవలం దేవునిలో మాత్రమే సత్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని మనము, వాక్యాన్ని మననం చేస్తున్న సమయాల్లో మన జీవితంలో లేదా మన యొక్క ఆత్మీయ నేత్రాల ముందు సత్యం అంటే ఏమిటో, యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటేనే కదా. ఎవరు చెప్తారండి యేసు ప్రభు గురించి? మనకు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ మనసుతో నువ్వు యేసు ప్రభు ఎవరో నువ్వు కనుక్కోలేవు. నీ వల్ల కాదు అది. నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేవుని వాక్యాన్ని ఒక మానవ పరంగా, మానవ జ్ఞానంతో మనము ఒకవేళ అర్థం చేసుకుందాం అనుకున్నా మనము అర్థం చేసుకోలేము. సో కాబట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి మనకి తెలియపరుస్తాడు. సో కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో
ఆయన యొక్క పని ఏమిటో, ఆయన ఎలాగ కార్యాలు చేస్తాడో, ఆయన మనల్ని ఎలాగ నడిపిస్తాడో, ఆయన ఆయన సత్యపూరితమైన ఆత్మ అని బైబిల్ చెప్తా ఉంది. హీస్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. హోలీ స్పిరిట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుడు సత్యపూరితమైన ఆత్మగా ఉన్నాడు. సర్వ సత్యములోకి నడిపించే దే దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుని యొక్క ప్రభుగా స్వీకరించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలోకి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మనము మన పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క అన్యోన్య సహవాసము గాని, సంబంధంలో ఇంకా ఎదుగుటలో గాని, ఆయనతో మనం మాట్లాడుటలో గాని, ఆయన మాటల్ని ఆయన మాటల్ని మన యొక్క ఆత్మలో వినిపింప వినిపింప జరుగుతున్న ఆ యొక్క అనుభవాలు గాని ప్రతి విశ్వాసకి అవసరము. ఆమేన్, హల్లెలూయా. ఆత్మతో నడిచే పరిశుద్ధాత్మ దేవునితో నడిచే అనుభవాలు ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు అవి. ఆమేన్. అయితే అపవాదిని ఎదిరించాలి అంటే మటుకు మనము మన యొక్క స్థానం ఏంటో, మనము ఆత్మ దేవుడు అంటే సరే పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధము సహవాసంలో నడిస్తేనే తప్ప మనము అపవాది మీద జయము మనం పొందుకోలేము. మరి అలాగే యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. ఇది మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ మనం కిందకి వెళ్దాం. ఇక్కడ ఈ మరి యేసు ప్రభు జీవితంలో కూడా మరి ఆత్మ దేవుని యొక్క సంబంధము, సహవాసము, అభిషేకముతో ఆయన అపవాదిని ఎదిరించాడు. ఆయన జయం పొందుకున్నాడు. సో మనం కూడా మనకొక మనకొక ఆదర్శప్రాయమైన ఒక రోల్ మోడల్ యేసు ప్రభు యొక్క జీవితం అన్నమాట. మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఇది చూసిన తర్వాత మనం సర్వంగా కవచంలో ఉన్న భాగాలేమిటి, ఒక్కొక్క భాగం అంటే ఆ యొక్క ఆయుధాలు ఏమిటి, సర్వాంగ కవచంలో ఉన్న ఆయుధాలు, ఆయుధాల యొక్క పేర్లు, ఆయుధాల యొక్క మరి ఆ యొక్క పని, దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే గనుక మరి దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క విజయాలు, దాని ద్వారా మనం విజయం పొందుకునే ఆ యొక్క ఆ యొక్క విజయాలు ఏమిటి అన్నది మనం చూడబోతున్నాం. అది మనం ఎఫెసీయులు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ రోజున మన మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, అపవాది చేత శోధించబడుట అనేది ఒక ఆత్మీయ అనుభవం అది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు జీవితంలో ఈ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే అపవాది ఎవరు? అపవాది యొక్క శక్తి ఏంటి? అపవాది ఎలాగ పనిచేస్తుంటాడు? అపవాది మాట ఎలా ఉంటది? అపవాది తంత్రాలేమిటి? అపవాదిని మనం జయించాలి అంటే గనక ఎవరు మనకు సహాయం చేస్తారు? మరి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి అని ఇవన్నీ కూడా అనుభవాలు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆత్మీయ అనుభవాలు ఇవి. ఆత్మీయ అనుభవాలు లేకుండా జ్ఞానం లేదండి. ఆమేన్, హల్లెలూయా. అనుభవాలు లేకుండా జ్ఞానం లేదు. అనుభవాల్లోనే మనము జ్ఞానవంతులుగా మారుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం లేకపోతే మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఎట్లాంటి పరిష్కారం వస్తది అనేది మనం తెలుసుకోకుండా ఉంటాం. జ్ఞానవంతుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? జ్ఞానవంతుడు పరిష్కారం తీసుకొస్తూ ఉంటాడు. అందుకని మీ ఇంట్లో ఎవరైనా సరే జ్ఞానవంతులు ఉన్నారనుకోండి, ఎవరన్నా ఆత్మీయంగా కొంచెం ఎదుగుతూ, లేకపోతే ప్రార్థనలో గాని, ఆ యొక్క ఆహ్, ఆత్మీయతలో గాని ఒక ఒక లెవెల్‌లో, ఒక స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఏదన్నా ఇబ్బందొస్తే గనక ఆ వ్యక్తికి చెప్తారు. లేతే అమ్మ అమ్మ ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉంటారు ఇంట్లో. సో, మన అమ్మలు ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. ఇంట్లో ఏదైనా ఇబ్బందొస్తే గనక, "అమ్మ ప్రార్థన చేయమ్మా. అమ్మ నీకు దేవుడేం చెప్తున్నాడో చెప్పమ్మా" అని అంటాం. ఎందుకంటే ఆమె ఇంకా జ్ఞానవంతురాలు కదా! ఆమెకి దేవుని యొక్క వాక్యము, అనుభవాలు, అమ్మవా అనుభవాలన్నవి, దేవుని యొక్క వాక్యం అన్నది ఆమెకు ఇంకా బాగా లోతుగా అనుభవాలున్నాయి గదా! అందుకనే మనం అందుకని మన యొక్క ఇబ్బందులన్నవి మనం వాళ్ళకి చెప్తా ఉంటాం. సో, వాళ్ళేం జేస్తారు? వాళ్ళు దేవుని జ్ఞానముతో, నాన్న నా కుమారుడా మరి ఇట్లా వెళ్ళొద్దు, అట్లా వెళ్ళొద్దని జెప్తా ఉంటారు. సో, అంటే అనుభవాల్లో నుంచి వచ్చిన దేవుని యొక్క జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. సో, ఇక్కడ గూడా చూడండి, అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు కోసం కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి అనుమతుంది ఇక్కడ.
అక్కడ దేవుని ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడింది. అంటే దేవుడు అనుమతించాడు అనమాట. అపవాది చేత శోధించబడుట అన్నది ఒక దేవుని యొక్క పర్మిషన్ ఇక్కడ ఉందన్నమాట. చూసారా? దేవుని యొక్క పర్మిషన్ ఉంది. దేవుని దగ్గర నుంచి ఒక అనుమతి ఉందన్నమాట. అంటే జాగ్రత్తగా ఉంది ఈ మాటలు. అపవాదిని సైతము కూడా నియంత్రణ నియంత్రణలోకి ఉంచేది అది దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అపవాది స్- అపవాది రాజ్యాన్ని నియంత్రణలోకి ఆయన నియంత్రణలో ఉంచుకుంటాడు అనమాట. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ సృష్టి యావత్తు మీద సర్వ అధికారము దేవునికే ఉంది. ఈ సృష్టి యావత్తు మీద ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అపవాదిని సైతము ఆయన ఆయన నియంత్రించగలడు. ఎప్పుడు లోపలికి రావాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, అది దేవుని యొక్క నియంత్రణలో ఉంది. దేవుని యొక్క హస్తంలో ఉంది. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు మీద యేసు ప్రభు యేసు ప్రభు మీద శోధన రావాలి అని అంటే అది దేవుని యొక్క అనుమతి ఉండాల్సిందే అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన మీద యేసు ప్రభు మీద దేవుని యొక్క హస్తం ఉంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఉంది. దేవుని ఆత్మ అభిషేకం ఉంది. ఆమేన్ హల్లెలూయా. అభిషిక్తుడిని ఎవరు కూడా ఎవరు కూడా ముట్టలేరు. అభిషిక్తుడిని ఎవరు కూడా ముట్టలేరు అని అంటే ఏ అపవాది శక్తి అభిషిక్తుని మీద రాజ్యం ఏలలేదు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు మీద రాజ్యం ఏలేది ఆయన యొక్క తండ్రి అయిన దేవుడు. తండ్రి మాత్రమే. ఆమెన్ పరలోకమందున్న తండ్రి మాత్రమే యేసు ప్రభు మీద రాజ్యం ఏల్తాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చి ఏదైనా చేయి ఏదైనా చేయగలరు అని అంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకంటే ఒక ఒక అగ్ని ప్రాకారము వలె దేవుడు చుట్టూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు కూడా లోపలికి వచ్చి ఏదో చేసి వెళ్ళిపోదామని అనే పరిస్థితి ఉండదు. అలా జరగదు. ఆమేన్. యోబు జీవితంలో కూడా మనం చూస్తాం. యోబు చుట్టూ కూడా ఒక కంచెను దేవుడు వేశాడు. ఆమేన్ హల్లెలూయా. యోబు చుట్టూ కూడా ఒక కంచె ఉంది. ఆ కంచె దాటి ఆ ఆ కంచె దాటి అపవాది రాలేడు. అక్కడ అనుమతి ఉండాల్సిందే. అక్కడ ఒక పర్మిషన్ ఉండాల్సిందే. దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది ఏమన్నా పని చేయగలడు. ఆమేన్ హల్లెలూయా. పర్మిషన్ లేకుండా ఒక అనుమతి లేకుండా అపవాది వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా చేయలేడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఉమ్, ఎందుకంటే యేసు ప్రభు ఆ మరి దేవుని కుమారుడు ఆయన. ఆయన ఆయన రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది ఆయనకి. ఆమేన్ దేవుని కుమారుడు ఆయన. దేవుని అభిషేకం ఉంది ఆయన మీద. దేవుని హస్తం ఉంది ఆయన మీద. Amen. Hallelujah. With no permission of God the Father, enemy cannot enter in. Enemy cannot do whatever he wants to do. అక్కడ అనుమతి ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తున్నాం కదా, ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. ఆమేన్ హల్లెలూయా. అక్కడ ఉద్దేశం ఉంది. అపవాది చేత శోధించబడాలి అనే ఒక ఉద్దేశం ఉంది అక్కడ. అక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఆత్మీయ అనుభవాల్లో ఆత్మీయ ఆత్మీయ అనుభవాల్లో జ్ఞానవంతులుగా మారుతారు. ఆ యొక్క సమస్యలు మరి ముందుకొచ్చినప్పుడు మరి సమస్యలు మనం ఆ యొక్క సమస్యలు ముందుకొచ్చినప్పుడు ఆ యొక్క సమస్యల్లో ఎట్లాగా మరి వాటి మీద జయం ఎలా పొందుకోవాలి, వాటిని దాటుకుని ఎట్లాగా ముందుకెళ్ళాలి ఆత్మీయ జీవితంలో అన్నది నేర్చుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది యేసు ప్రభుకి. మరి యేసు ప్రభుకి మరి ఇట్లాంటి అరణ్య అరణ్య అనుభవాలు, మరి అపవాది చేత శోధించబడి వాటి మీద జయం పొందుకునే అనుభవాలు, మరి ఆత్మ వలన మరి అనేకమైన విషయాలు మరి నేర్చుకోవాల్సిన అనుభవాలు మరి యేసు ప్రభుకుంటే మరి మనకెంత అవసరము. హల్లెలూయా. మరి యేసు ప్రభుకుంటే మనకు కూడా అవసరమే. మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా మరి నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మనం నేర్చుకునే వాళ్ళంగా ఉండాలంటే మటుకు ఆత్మలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. మనం నేర్చుకోవాలనుకుంటున్నామా? అయితే మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్దాం అనుకుంటున్నామా? అయితే మనం తప్పకుండా ఆత్మీయ జీవితంలో మన యొక్క అంతరంగ స్వభావాలన్నవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించలేడు. కానీ ఆయన ఆయన నేర్పించాలనే ఆశ ఉంది. ఆయన బోధించాలన్న ఆశ ఉంది. ప్రతి విశ్వాసి యొక్క జీవితము ఎదుగుదలలోకి తీసుకురావాలి అన్నది ఆ దేవుని యొక్క చిత్తమే. కానీ ఎందుకు ఎందుకు ఆ విశ్వాసుల జీవితాల్లో ఒక ఎదుగుదల అనేది ఎందుకు చూడము అని అంటే వాళ్ళ స్వభావాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. వాళ్ళ స్వభావాల్లో వ్యత్యాసం ఉంది. ఎక్కడైతే
ఏ వ్యక్తిలో అయితే ఒక దీనత్వము, అది ఆత్మలో ఒక దీనత్వము, ఆత్మలో ఒక శూన్యత, లేకపోతే అసలు ఏమి నాకు తెలియదు ప్రభు నాకు నేర్పించండి అనే ఒక అనే ఒక అనే ఒక హృదయం ఉంటే, అనే ఒక వ్యక్తిత్వం ఉంటే, అనే ఒక తత్వం ఉంటే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఆ వ్యక్తికి ఆ లోతైన మర్మాలు, లోతైన విషయాలు ఆ వ్యక్తికి నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇటువంటి ఆత్మీయ అనుభవాలు ప్రతి విశ్వాసి జీవితంలో అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే భయపడద్దు. ఏదైనా విషయం దేవుడు మీ జీవితంలోకి అనుమతించాడా అయితే భయపడద్దు. దానిలో మిమ్మల్ని, నన్ను గాని నన్ను గాని మిమ్మల్ని గాని జయంలోకే నడిపించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలో పంపించి ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, కానీ మీరు అడగాలి. సో హోలీ స్పిరిట్ ఇస్ ఎ వెరీ జెంటల్ స్పిరిట్. అండ్ ఎట్లా ఉంటదంటే ఆ ఎట్లా ఉంటదంటే మీరు అడగాలన్నమాట. మీరు అడగాలి. మీరెంతగా అడుగుతూ ఉంటారో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేస్తూ ఉంటాడు. మీరు అంతగా మాట్లాడుతూ ఉంటాడు, అంతగా మార్గాలు చూపిస్తూ ఉంటాడు, అంతగా జ్ఞానంతో నింపుతాడు, అంతగా మర్మాలు ఇంకా లోతైన రహస్యాలు మీతో మాట్లాడతాడు. యేసు ప్రభు ఎవరో చూపిస్తాడు. యేసు నామాన్ని మీరు ఉపయోగించడానికి మనం యేసు నామంలో ప్రార్థన చేస్తాం. ఎంతగా నీకు యేసు ప్రభు గురించి తెలుసో అంతగానే ఆ నామం ద్వారా ఆయన యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. హౌ మచ్ యు నో జీసస్, దట్ మచ్ ఓన్లీ ద వర్క్ విల్ హ్యాపన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం ఎంతగా యేసు ప్రభుని తెలుసుకుంటూ ఉంటామో అంతగానే ఆ యొక్క పరిమాణంలోనే యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేస్తాం కదా. యేసు నామంలో అని అంటాం. యేసు నామము అన్నది అక్కడ పని చేయాలి అంటే అది కేవలం ఒక నామం కాదు. అక్కడ మీరు ఒక దివ్య వ్యక్తిని తీసుకొస్తున్నారు. అక్కడ మీరు అక్కడ మీరు ఒక దివ్య వ్యక్తి అంటే యేసు ప్రభుని తీసుకొస్తున్నారు. అక్కడ యేసు నామం. ఇప్పుడు మీరు నన్ను విజయాన్ని పిలిచారనుకోండి, నేను వస్తాను. సో నేను వస్తాను. ఎందుకు వస్తానంటే నన్ను మీరు పేరుతో పిలుస్తున్నారు. అక్కడ మనం యేసు నామాన్ని ఉపయోగిస్తున్నాం అంటే అక్కడ ఎవరు పని చేయాలి? అక్కడ యేసు ప్రభు పని చేస్తారు అక్కడ. అయితే యేసు ప్రభు ఎంతగా పనిచేస్తారంటే, ఎంతగా నువ్వు తెలుసుకుంటావు యేసు ప్రభు గురించి, వాక్యంలో ఉన్న క్రీస్తు మరి ప్రభు ఎవరో నువ్వు ఎంతగా తెలుసుకుంటూ ఉంటావో అంత పరిమాణంలోనే అక్కడ పని జరుగుతూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలే. ఆత్మీయ ఆత్మీయ అనుభవాలు నిన్ను జ్ఞానవంతునిగా మారుస్తూ ఉంటాయి. జ్ఞానవంతుడు ఒక పరిపక్వతలోకి వస్తున్న విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. ద మెషర్ ఆఫ్ యువర్ విజ్డమ్ ఇస్ ద మెషర్ ఆఫ్ యువర్ మెచ్యూరిటీ. నువ్వెంత జ్ఞానవంతుడుగా ఉంటూ ఉంటావో అదే 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 ఆ యొక్క జ్ఞానమే నీ యొక్క పరిపక్వత. ద మెషర్ ఆఫ్ యువర్ విజ్డమ్ ఇన్ గాడ్, ద మెషర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ ఇన్ యూ ఇస్ ద మెషర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అంటే నువ్వెంత జ్ఞానవంతుడిగా ఉంటావో అదే నీ యొక్క ఆత్మీయ పరిపక్వతకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఇమ్మెచ్యూర్ గా ఉండకూడదు. మనం మెచ్యూరిటీలోకి రావాలి. మనం ఒక పరిపక్వత లేని జీవితంగా ఉండకూడదు. మనం పరిపక్వతలో, అంటే పరిపక్వత అంటే ఒక పరిపూర్ణతలో, సంపూర్ణతలో, క్రీస్తులో ఒక పరిపూర్ణత ఉంది, సంపూర్ణత ఉంది, పరిపక్వత ఉంది, ఒక జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వివేచన ఉంది. సత్యం ఉంది, నిలకడ ఉంది, ఒక నిశ్చయమైన జీవితం ఉంది. అనంతకాల మార్గంలో నడిచే జీవితం అది. హల్లెలూయా. ఈ లోకానుసారంగా కాదు. ఒకవేళ లోకాన్ని ఎంత చూస్తున్నా సరే మనం ఎక్కడ కూడా ఆకర్షింప చేసే అంటే లాగుతున్న, పీకుతున్న విషయాలు మనకు కనబడవు. ఎందుకంటే మన జీవితం వేరుంది. సో సో మన ఆత్మీయ జీవితాలు ఈ యొక్క లోకానికి వేరైపోయినాయి. ఇక్కడ అది కూడా మనం అదే చూస్తున్నాం అనమాట. అరణ్య జీవితం అంటే, అరణ్యంలో కొనిపోబడిన అంటే దేవునితో ముఖాముఖిగా, దేవునితో వన్ టు వన్ అటువంటి ఒక జీవితంలోకి యేసు ప్రభుని కొనుక్కోబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే అభిషేకము అన్నది ఆయన మీదకి వచ్చింది. కానీ ఆ అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఆ అభిషేకాన్ని పొందుకోవటం ఒకటైతే, అభిషేకాన్ని కాపాడుకునే ఆ యొక్క స్థితి, ఆ యొక్క అభిషేకాన్ని కాపాడుకోవాలి. అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. మనకు ప్రభు నేర్పిస్తారు. మన పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తారు. మరి ఇక్కడ కూడా యేసు ప్రభుకి మరి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. అభిషేకించబడ్డావు కరెక్టే. కానీ ఆ అభిషేకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ అభిషేకాన్ని కాపాడుకోవాలి. అభిషేకాన్ని వాడుకలోకి తీసుకొని రావాలి. చాలా అభిషేకం అనేది ఒక శక్తివంతమైన విషయం అది. అదెంతో ఒక బలముతో నింపబడిన విషయం అది. అయితే ఆ యొక్క నూనెని మనం ఎలా కాపాడుకుంటాం? నూనె ఎక్కడ కూడా వ్యర్థం అయిపోకూడదు. అభిషేకం
వ్యర్థం అయిపోకూడదు. మరి ఎలా వ్యర్థం కాకుండా ఉంటది అన్నది మనం కింద భాగాల్లో మనం చూస్తాం. ఎక్కడ మనం ఓడిపోకుండా, మరి ఎలాగ మనం ఓడిపోకుండా ఉంటాము అన్నది మనం కింద భాగాల్లో చూస్తున్నాం. సో రెండో వచనం చూద్దాం. మత్తయి సువార్త 4:2. నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. నలువది దినములు నలువది రాత్రులు ఆయనకి ఆకలి లేదా అని అంటే ఆకలి వేసింది. కానీ ఆ శరీరంలో ఉన్న అవసరాలు అన్నవి ఆత్మదేవుడు తీరుస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. నలువది రాత్రులు, లేకపోతే నలువది దినములు నలువది రాత్రులు ఆయన శరీరంలో అవసరాలు లేకుండా ఉన్నాయని అంటే ఆయన మీకులాగా నాకులాగా అందరిలాగా ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుని కుమారుడు ఆ యొక్క స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మరి అభిషేకించబడ్డాడు. మరి మరి మీరు ఎలాగైతే, మరి నేను ఎలాగైతే బాప్తిజం మరి మరి పొందుకోవాలో, నీటి బాప్తిజంలో మనం ఆ మరి ముంచబడి మరి మనం ఎలాగైతే బయటికి రావాలో, మరి మరి ఆయన కూడా యోర్దాను నదిలో కూడా ఆయన అలాగే, అంటే మానవుని యొక్క జీవితానికి ఆయన కూడా విలీనమై, అంటే మానవుని జీవితంలోకి ఆయన కూడా విలీనమై, ఇదిగో నేను నేను మీ జీవితాల్లో నేను, ఇదిగో మానవ జీవితాల్లోకి నేను కూడా ఒకడినే, నేను కూడా మానవుణ్ణి అని ఆయన అక్కడ ప్రకటించుకుంటూ ఉన్నాడు. అయితే మానవుని యొక్క పాపములో ఆయన ఒకటై, ఇదిగో నేను రానున్న దినాల్లో, ఇదిగో మీ యొక్క పాపాలన్నీ కూడా, మానవుని యొక్క పాపాలన్నీ కూడా ఇది నా మీద వేసుకొని నేను మరణించి మరి పాతి పెట్టబోతున్నాను అనే ఒక పరిచయాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు అనమాట. అది మనం మత్తయి సువార్త 3 అధ్యాయంలో ఆఖరి భాగాల్లో చూస్తూ ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, మరి మానవునిగా ఉన్న యేసు ప్రభు, ఎస్, ఆయన దేవుని కుమారుడే, కానీ మానవునిగా ఉన్న యేసు ప్రభువులో ఆయనకు కూడా మరి ఆ, మరి శరీరపరమైన అవసరాలు అంటే ఆకలి గాని, దప్పిక గాని ఉంటాయి. మరి ఆ యొక్క అవసరాలు ఎవరు తీర్చారు ఆ 40 దినములు అని అంటే, అది అది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క వాక్యము, తండ్రిన దేవుడు మరి ఆయన నోటి నుండి మాట్లాడుతున్న మాటలు, ఆ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క ఆత్మలో మాట్లాడుచు ఉండగా, ఆ మాటలంట ఆ మాటలు తన యొక్క శరీరంలో ఉన్న యావత్తు అవసరాలను కూడా తీరుస్తున్నాయంట. ఆమేన్, హల్లెలూయా. ఇది చెప్తే కుదరదండి. ఇది ఇది చెప్తూ ఉంటుంటే మనం వింటూ ఉంటుంటే అలానా అలానా అనుకుంటాం గాని, మన అనుభవాల్లోకి వెళ్తేనే ఈ యొక్క మాటలు చాలా అర్థమవుతా ఉంటాయి. అంటే మీరు ఉపవాసంలో ఒక 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, లేకపోతే 9 రోజులు, లేకపోతే ఏదో ఒక కొన్ని రోజులు మీరు ఉపవాసంలో ఉంటూ ఉన్నప్పుడు, మొదటి 2 దినాల్లో అవి చిన్న చిన్నగా మీ యొక్క ఆకలి అనేది తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటది. ఎందుకు అనంటే ఆత్మదేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు కదా. కానీ అంతకుముందు అసలు ఆకలికి అసలు మనం ఆగలేం. మనం అసలు వెంటనే తినాల్సిందే. అలాంటి పరిస్థితి. కానీ ఉపవాసంలోకి వచ్చినప్పుడు, మనం ఒక 9 రోజులో, 7 రోజులు, 5 రోజులు మనం ఉపవాసంలో ఉన్నప్పుడు, మొదటి 2 దినాలు, ఈ మొదటి 2 దినాలు ఆ యొక్క ఆకలి చిన్న చిన్నగా తగ్గిపోతూ తగ్గిపోతూ ఎందుకుంటుందనంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క వాక్యం, తండ్రి యొక్క వాక్యాన్ని, యేసుప్రభు ఎవరు అన్నది మనతో మాట్లాడుతూ ఉంటంటే, మన శరీర అవసరాలు ఆ మాటలే తీరుస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ దేవుడు తీరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ మన యొక్క మన యొక్క అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అది చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవాలు ఇవి. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ఎక్కడి దాకా వస్తామనంటే, నా అవసరాలు తీర్చబడేది నా పని గాదు. నా అవసరాలు తీర్చబడేది కేవలము నా పని గాదు. కేవలము నేను చేసే పనిలో గాని, నేను సంపాదించే డబ్బులు గాని, లేతే నేను కొనుక్కునే ఆ యొక్క బియ్యం గాని, లేదా నేను చేసుకున్న ఆ యొక్క అన్నం గాని, లేదా నా ఇంట్లో చేసుకుంటున్న ఆ యొక్క కూర గాని, సో వీటిల వల్ల నా యొక్క శరీర అవసరాలు, లేకపోతే నా యొక్క దప్పిక గాని, లేతే నా యొక్క ఆకలి గాని తీరదు గాని, నా ఆకలిని తీర్చేది నా పని, నా యొక్క డబ్బు, లేకపోతే నేను 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 చేసుకుంటున్న ఆ యొక్క ఆ యొక్క అన్నము, కూరలు, వీటి వల్ల మాత్రమే గాదు గాని, నా నా యొక్క శరీర అవసరాలు తీర్చేది దేవుని యొక్క మాటలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మాటలంటే మన యొక్క ఆత్మీయ జీవితం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారో ప్రభు చూడండి. యేసు ప్రభు ఆత్మీయ జీవితంలో అలాగా యావత్తు విషయాలు, ఇదిగో ఆ ఆత్మీయ అవసరాలు గాని, తన మనసులో ఉన్న తన ప్రాణంలో ఉన్న అవసరాలు గాని, శరీర అవసరాలు గాని యావత్తు కూడా తండ్రి తీరుస్తూ ఉన్నాడు.
ఆమె 40 దినములంట, 40 రాత్రులంట ఉపవాసము. ఆయన ఆయన ఉండిన ఆ యొక్క సమయాల్లోనంట తన శరీరంలో ఉన్న యావత్తు అవసరాలు దేవుడే తీరుస్తున్నాడంట. ఆమె హల్లెలూయా. అటువంటి అనుభవాలు మీకు నాకు కూడా ఉండాలి. ఇటువంటి అనుభవాలు మీకు ఉండాలి, నాకు ఉండాలి. అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళాలని అంటే మన అవసరాలు యావత్తు కూడా దేవుడు తీర్చగలడు అనే ఒక నిశ్చయితలకు మనం వెళ్ళిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. మన అవసరాలు యావత్తు కూడా దేవుడు తీర్చగలడు. ఎందుకు అనంటే జాతి వినాలి. ఎందుకు అనంటే అపవాది ఎక్కడ పట్టుకుంటాడంటే, అపవాది ఎక్కడ మోసపరుస్తాడంటే నీ అవసరాల్లోనే. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క శరీరంలో అవసరాలు ఇది అవసరం అన్నప్పుడు అనుకుంటున్నావో అక్కడ అపవాది పనిచేస్తాడు. నీ మనసులో గూడా ఆ అమ్మాయితో పెళ్లి జరిగితే బావుంటది గదా! ఆ అమ్మాయి చూడ్డానికి బావుంది. ఆరాధన గూడా చేస్తుంది. మరి ఆ అమ్మాయితో పెళ్లి జరిగితే బావుంటది గదా! అని నీకెందుకంటే పెళ్లి అవసరం గదా! అంటే నేను ఒంటరితనం అనేది చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది. మరి అవసరమైనది విషయాలేంటి మరి ఆ సమయాల్లో మరి వివాహ విషయాలు. మళ్ళీ ఆ సమయాల్లో మన యొక్క మన యొక్క అవసరాలను బట్టి అపవాది మాట్లాడుతా ఉంటాడు. ఆ అమ్మాయి, ఆ అమ్మాయి, ఆ అమ్మాయి సరైన అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి సరైన అమ్మాయి కాదు. అది 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 దేవుని యొక్క ప్రణాళికలో లేదు. అయితే అపవాది ఏమంటా ఉంటాడో తెలుసా? అదిగో అదే అవునవును కరెక్ట్. అదే అమ్మాయి, అదే అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి ముందే పెళ్ళెక్కడో సెట్ అయ్యుంది. ఆ విషయం మనకు తెలీదు. ఆ విషయం ఆ బాబుకు తెలీదు. కానీ అతను అనుకుంటా ఉంటాడనమాట. అదే అమ్మాయి, అదే అమ్మాయిని 3 సంవత్సరాలు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతా ఉన్నాడు. చివరికి 3 సంవత్సరాల తర్వాత మరి సంఘానికి వస్తున్న అమ్మాయి, ఈ అబ్బాయి కూడా వస్తా ఉన్నాడు. మరి చాలా సార్లు ఈ అబ్బాయి ఎందుకొస్తాడంటే సంఘంలోకి ఆ అమ్మాయిని చూడడానికి వస్తుంటాడు. అయితే 3 సంవత్సరాలు ఏదో మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అదే నేను 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 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. నాతో ప్రభు చెప్తున్నారు. ఇదేంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాడు. అందుకని చెప్పి నేను ఈరోజు ధైర్యంగా మీ దగ్గర మాట్లాడుతున్నాను అంటాడు. ఆ అమ్మాయి ఏమంటది? లేదు లేదు ఎప్పుడో అప్పుడు చిన్నప్పటి నుంచే మరి మరి మా ఇంట్లో మా బావగారు ఉన్నారు. మా బావగారితో పాటు ఒక వివాహం జరగాలని అది నిశ్చయం అది ఎప్పుడో జరిగిపోయింది. అది పాస్టర్ గారితో కూడా మేము మాట్లాడాము. అది బహుశా మీరు విన్నది ఏమైనా తప్పు అసలు మీరు విన్నది ఏమైనా తప్పు కావచ్చు. సో దేవుడు మీతో మాట్లాడలేదు అని చెప్పడం మొదలుపెట్టింది. లేదు లేదు దేవుడు మాట్లాడాడు. నేను దర్శనం చూశాను. నాకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. చివరికి వివాహం చేసుకోలేదు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మరి తన బావనే వివాహం చేసుకుంది. మరి ఈ కుర్రోడు, ఈ పిల్లవాడు మరి సంఘానికొచ్చి ఈ యవ్వనస్తుడు మరి దేవుని స్వరాన్ని విన్నానంటాడు. మరి దేవుని దర్శనాలు పొందుకుందాం అంటాడు. మరి దేవుని వాక్యంతో మాడానంటాడు. అందుకనే ధైర్యంగా మాడానంటాడు. కానీ ఇవన్నీ గూడా మోసాలే. ఇవన్నీ గూడా మోసమే. అంటే అపవాది ఎలా పనిచేస్తాడో తెలీదు. అపవాది ఎలా మోసపరుస్తాడో గూడా తెలీదు. 3 సంవత్సరాలు పోగొట్టుకున్నాడు. 3 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు. ఇక ఆ అమ్మాయి అనుకున్నాడు. చివరికి వయసుని ఇంకా అంటే ఇంక వయసు మీరిపోతా ఉంది. వయసు మీరిపోతా ఉంది. 30 సంవత్సరాలొచ్చాయి. 33 సంవత్సరాలొచ్చాయి. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి గానీ, అదే దానిలో ఉంటూనే ఉంటాడనమాట. అదే, అవే విషయాలు మాట్లాడుతూ అపవాది మనసు మీద మాట్లాడుతూ ఉంటాడు. ఆ బాబు ఎవరి మాట వినే బాబు గాదు. ఆ యవ్వన కుమారుడు ఆహ్, ఒక సంఘ పాస్టర్ మాట వినడు. అయితే ఎవరి మాట వినడు. అతను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడు. ఇక దానిలోనే నడుచుకుంటూ పోతూ ఉంటాడు. చివరికి ఎక్కడ చివరికి ఎక్కడ అర్థమవుతుందనంటే, ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని ఆ యొక్క వ్యక్తితో ఆ యొక్క యవనస్తుడితో మాట్లాడతాడో, అప్పుడు మాత్రమే ఆ యొక్క అబద్ధంలో నుంచి బయటికి రాగలడు. హల్లెలూయా. సో, ఆత్మీయ అనుభవాలన్నవి అది మన జీవితాల్లోకి విడుదల తీసుకొస్తా ఉంటది. హల్లెలూయా. మనకు విడుదల తీసుకొస్తా ఉంటది. అది ఇక్కడ చూడండి మరి 40 దినములు, 40 రాత్రులంట ఉపవాసం ఉండిన పిమ్మట, ఉపవాసం ఉండిన 40 దినములు, 40 రాత్రులు అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు. ఇది ముందుగానే నేర్పించిన పాఠము జాతవేయాలి మాటలు. ఇది ముందుగానే యేసు ప్రభుకి నేర్పించిన పాఠాలివి. హల్లెలూయా. దీని తర్వాత ఏం జరిగిందంటే, పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆయన శరీరంలో ఆహ్, ఆకలి, ఆయన శరీరంలో మళ్ళీ ఒక అవసరం. ఆత్మలో ఉన్నప్పుడు శరీర అవసరాలన్నీ గూడా తీర్చబడుతూ ఉంటాయి. మరి, మరి ఒక 40 దినములు మరి దేవుడు ఏదైతే గనక చెప్పాడో, మరి ఆ యొక్క
ఆ యొక్క బాధ్యతని లేకపోతే ఆ యొక్క అసైన్మెంట్ ని పూర్తి చేసిన తర్వాత మరి ఆయన శరీరంలో ఉన్న అవసరం అనేది మళ్ళీ కనబడుతూ ఉండగా అప్పుడంట ఆ శోధకుడు చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమని. అంటే అంతకుముందు 40 దినములు మరి శోధకుడు రాలేదంటారా? అంటే శోధకుడు లేడంటారా? అంటే శోధకుడు ఉన్నాడు గాని శోధకుడి యొక్క మాటలు, స్వరము అన్నది స్వరము అన్నది వినిపింపజేసింది 40 దినముల తర్వాత, 40 దినముల తర్వాత. కానీ ఆ యొక్క 40 దినములు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క స్వరములో దేవుడు నేర్పిస్తున్న ఆ యొక్క నేర్పులో, ఆయన పాఠాలు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నేర్పిస్తున్న ఆ యొక్క పాఠాల్లో మరి యేసు ప్రభు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని మనం ఎదిరించే ముందు మనము దేవుని దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. అందుకనే దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనల్ని పరిచర్లో గాని, మనల్ని బయటికి వెళ్ళమని గాని చెప్పడు. మనల్ని ఆగమంటాడనమాట. వెయిట్ ఫర్ సమ్ టైమ్ మై సన్. వై ఆర్ యూ వై ఆర్ యూ హేస్టీ? ఎందుకు అంత తొందరపాటు? ఆగు కొంచెం సేపు. నా సన్నిధిలో ఉండు. నా సన్నిధిలో ఉండు, నేర్చుకో. ఆయన సన్నిధిలో ఆయన రెక్కల క్రింద ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద ఉంటున్నాం అనంటే అపవాది మనల్ని చూడలేడు. ఆయన ఆయన రెక్కల క్రింద కప్పబడి ఉన్నాము అనంటే అపవాది మనల్ని చూడలేడు. అందుకనే గాడ్ ఈస్ అవర్ ఫోర్ట్రెస్ అని అంటారు. ఆయన మన యొక్క ప్రాకారముగా ఉన్నాడు. హీస్ అవర్ స్ట్రాంగ్ టవర్ అని అంటారు. హీస్ అవర్ ఫోర్ట్రెస్ అని అంటే, ఫోర్ట్రెస్ అంటే ఒక మన ఇక పాత కాలాల్లో హిస్టరీలో చూస్తాం. మన పాత కాలాల్లో రాజు ఎక్కడో ఉంటాడు. చుట్టూ చూస్తేనే కిల్ల పెద్ద ఒక కోటగా ఉంటదన్నమాట. పెద్ద కోట. రాజు ఎక్కడున్నాడంటే ఎవరికి అర్థం కాదు. రాజు ఎక్కడున్నాడంటే ఎవరికి అర్థం కాదు. రాజు ఎక్కడో ఉంటాడు. ఆ కోటలో ఎక్కడో ఒక అండర్ గ్రౌండ్ లోనో ఎక్కడో ఉంటాడు గాని శత్రువు చూడలేడు. ఎందుకంటే చుట్టూ కోట ఉంది. అందుకని కోటలు చాలా వరకు మన కొండల మీద కట్టడం చూస్తా ఉంటాం. సో ఎక్కడో పైన ఉన్నాయన్నమాట కోటలు. భూమి మీద కూడా లేవు. ఎక్కడో పైన కనబడతా ఉంటాయి కోటలు. అంటే మానవ పరంగా చూడలేమన్నమాట. మానవ పరంగా కోటలో ఎవరున్నారు? ఎక్కడున్నాడు రాజు? రాణి ఎక్కడుంది? వాళ్ళ కుమారులు ఎక్కడున్నారు? చూడలేరు. శత్రువు కింద నుంచి చూడలేడు. శత్రువుకి కనబడడు రాజు ఎక్కడున్నాడో. చుట్టూ కూడా పెద్ద పెద్ద రాళ్లతో కట్టారనమాట కోటలు. మరి మరి మనం ఏమంటాం అంటే, దేవా మీరే మా కోటగా ఉన్నావు ప్రభువా అని అంటే అపవాది మనల్ని చూడలేడు. మనం మనం ప్రభువులో ఉన్నాం. మన చుట్టూ కూడా ఆయన యొక్క ఆ రెక్కలు ఉన్నాయి. ఆయన రెక్కల క్రింద ఉన్నాం. ఆయన చేతుల్లో ఉన్నాం మనం. ఆయన కొండగా కోటగా ఉన్నాడు ఆయన. మరి అపవాది ఎలా చూడగలుగుతాడు? అపవాది చూడలేడు. అపవాది చూడలేడు. అపవాది కన్నుల్ని అపవాది కన్నులకి మనం కనబడం. అందుకని యేసు ప్రభు యొక్క రక్తముతో కప్పబడి మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఐ కవర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే ఏం చేస్తున్నాం మనం యాక్చువల్‌గా? వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ దట్ ప్రేయర్? మనం ఏం చేస్తున్నాం ప్రార్థనలో అని అంటే, యేసు ప్రభు రక్తముతో కప్పబడుట అనంటే ఆహ్, యేసు ప్రభు యొక్క ర రక్తముతో కప్పబడుట అనంటే ఆయన రక్తము క్రింద ఉంటే అపవాది చూడలేని పరిస్థితి అన్నమాట. అపవాది వినలేని పరిస్థితి, అపవాది చూడలేని పరిస్థితి. అంటే 40 దినములు, 40 రాత్రులు దేవుని సన్నిధిలో యేసు ప్రభు ఉంటూ ఉండగా, అపవాది చూడలేని పరిస్థితి, అపవాదికి అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అపవాదికి అర్థం కాని పరిస్థితి. అంటే యేసు ప్రభు యొక్క శరీరంలో ఆకలి ఉన్నప్పటికీ కూడా, ఆ ఆకలిని ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తూ ఉన్నాడో, అదొక ఆత్మీయ అనుభవంలో జరుగుతున్న విషయాలు, దేవుని సన్నిధిలో జరుగుతున్న విషయాలు, అది అపవాది చూడలేని పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో, దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి, అపవాదికి అనుమతి ఉంటుందో, అప్పుడే అపవాది మాట్లాడగలడు. అప్పుడే అపవాది ఏదైనా చేయడానికి ముందుకు రాగలడు. అంత నియంత్రణ ఉంటదండి. దట్ ఈస్ ద కంట్రోల్ దట్ గాడ్ హ్యాస్ ఓవర్ సైటన్ అండ్ హిస్ కింగ్డమ్. దేవుని దేవునికి అంత నియంత్రణ ఉంటదన్నమాట. అంత నియంత్రణ ఉంటది.
అందుకనే ఒక అభిషేకం పొందుకున్న అభిషిక్తునికి, ఒక దైవజనుడికి మీదకి అపవాది రావాలి అంటే అక్కడ అనుమతి కావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలా హై ప్రెసిషన్ ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. హై ప్రెసిషన్ అంటే ఆ ఒక ఒక పరిపూర్ణమైన విధేయత అన్నది ఆ యొక్క దైవజనుని జీవితంలో ఉండుట చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాస జీవితం ఉండుట చాలా ప్రాముఖ్యం. దేవుని సంరక్షణలో ఉండాలి అని అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ యు నీడ్ ఒబీడియన్స్. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి. నా దగ్గర ఉండు నా కుమారుడు అంటే ఉండటమే. నా సన్నిధిలో ఉండు. నువ్వు ఈరోజు పరిచయకి వెళ్ళొద్దంటే పరిచయకి వెళ్ళకూడదు. ఆ ఆ రోజున ఆ రోజు పరిచయకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు. ఎందుకంటే ప్రభు నేను పంపించట్లేదు. ప్రభు పంపించారా? అట్లయితే గనక ప్రభు సంరక్షిస్తారు. ప్రభు పంపిస్తారా? అట్లయితే ప్రభు సంరక్షిస్తారు. సో ప్రభులో ఉంటే, అంటే దేవునిలో ఉంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు జీవితంలో విధేయత. అరణ్యంలోకి వెళ్ళు అని అంటే అరణ్యంలోకి వెళ్తాడు. 40 దినాలు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటాడు. మరి ఉపవాసం ఉండిన తర్వాత మరి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, మరి ఏదైతే యేసు ప్రభు నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న విషయాల్ని, ఆ పాఠాలు ఎన్నో నేర్చుకున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. పాఠాలు నేర్చుకున్నవి ఉపయోగంలోకి తీసుకొని రావడానికి అనుభవాలు అవసరం. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకున్న పాఠాలు ఉపయోగంలోకి రావాలి. ఉపయోగంలోకి వస్తే ఉపయోగంలోకి తీసుకొని రావాలి. అంటే అంటే జరుగుతున్న సంఘటనల్లో మనం నేర్చుకున్న పాఠాలని మనం ఉపయోగంలోకి తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా సింపుల్ మాటలు చెప్తాను మీకు అర్థమయ్యే రీతిగా. బాబు అంటే మన పిల్లవాళ్ళే స్కూల్‌కి వెళ్తా ఉంటారు. 2వ క్లాస్ చదువుకుంటున్నాడు ఒక పిల్లోడు. అయితే ఎగ్జామ్ రాయాలి అంటే ముందు టీచర్ అనేకమైన విషయాలు నేర్పించాలి. ఎందుకు స్కూల్ పంపిస్తున్నాం మనం? ఒక 10 నెలలు పంపిస్తాం మనం స్కూల్‌కి. ఎందుకు పంపిస్తాం మనం? ఎందుకంటే నేర్చుకోవాలి. నేర్చుకొని మరి 2వ క్లాసు చదువుకున్న ఆ బాబు మరి ఆఖరి ఆ పరీక్షలు రాసి మరి నెగ్గి దానిలో జయం పొందుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు 3వ క్లాస్‌కెళ్తాడు. మరి పరీక్ష రాయాలి అనంటే నేర్పించటం అనేది చాలా ప్రాముఖ్యం. 2వ క్లాస్ టీచరు, ఆ యొక్క 2వ తరగతి టీచరు బాగా బాగా నేర్పిస్తా ఉంటదనమాట. ఆ సంవత్సరం అంతా నేర్పిస్తా ఉంటది. నేర్పించిన ఆ టీచరు, నేర్చుకున్న ఆ కుమారుడు, నేర్చుకున్న విద్యార్థి చివరికి పరీక్ష రాస్తాడు, నెగ్గుతాడు, 3వ క్లాస్‌కి పోతాడు. అలాగే అపవాది చేత పరీక్షించబడుటకు అని మాట రాసింది చూసారా 1వ వచనంలో. అపవాది చేత శోధింపబడుటకు లేకపోతే పరీక్షించబడుటకు దానికంటే ముందు నేర్చుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. 40 దినములు, 40 రాత్రులు యేసు ప్రభు నేర్చుకుంటూ ఉన్నాడు. మ్యాన్, హల్లెలూయా. దానికి స్వభావం కావాలండి. దానికి నేర్చుకునే స్వభావం కావాలి. దీనత్వము కావాలి. లోబడే జీవితం కావాలి. పరిశుద్ధాత్మ దేవునితో సంబంధము అవసరము. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము అవసరము. ఆమేన్, హల్లెలూయా. దీనత్వము అవసరము. లోబడ లోబడే జీవితము అవసరము. విధేయత అవసరము. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినగలిగే అనుభవాలు అవసరము. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి అనుభవాలు ఉంటేనే గదా! నేర్చుకుంటేనే గదా! అపవాది మీద జయం పొందుకునేది. అలాగా ఆ 2వ తరగతి విద్యార్థి నేర్చుకుంటేనే గదా! బాగా ఆఖరి పరీక్షలు రాసి నెగ్గి 3వ క్లాస్‌కి వెళ్ళేది. ఇలాంటి పరీక్షల్లో మనం పొందుకుంటేనే గదా! మనకియ్యబడుతున్న ఆ యొక్క పరీక్షల్లో ముందుకెళ్ళేది. మనకియ్యబడుతున్న 3వ క్లాసు పరిచర్య, మీకు అర్థం కాడానికి. మనకియ్యబడుతున్న పరిచర్యలకు మనం ముందుకెళ్ళాలి అంటే, మనము శోధనల మీద జయం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. శోధనల మీద జయం పొందుకోనోడు, అందుకనే ఆ వ్యక్తికి దేవుడు పరిచర్య ఇవ్వడు. చాలా వరకు మనం చూస్తాం. అంటే ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని వాడుకోలేడు అనంటే, అతను శోధింపబడినప్పుడు ఓడిపోతూ ఉన్నాడు. అతను శోధింపబడుతున్నప్పుడు ఓడిపోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో శోధనలో ఓడిపోయే వాడికి పరిచర్య లేదు. శోధనలో జయం పొందుకున్న వాడికే దేవుడు పరిచయనిస్తున్నాడు. అంటే అభిషేకం ఉండొచ్చేమో గానీ, ఆ అభిషేకము కార్యరూపంలోకి రావాలి అంటే శోధనల మీద జయము మనం పొందుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్స్. అభిషేకం ఉంది. అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాం. అయితే అభిషేకం ఉంది.
అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నాం, కానీ పరిచయం లేదు. చేతిలో చేతిలో పరిచయం లేదు. చేతిలో పరిచర్య రావాలి అని అంటే అభిషేకం అన్నది, అది కార్యాలు, అది అంటే ఇది శక్తివంతమైన కార్యాల్లోకి మారాలి అని అంటే శోధనల మీద మనం జయం పొందుకోవాలి. ఆమె ఏమేమి శోధనలు అండి? మూడు విషయాలు. ఒకటి నేత్రాశ, రెండు శరీరాశ, మూడు జీవపు డంబము. మూడు మూడు శోధనల మీద జయం పొందుకునే ఆత్మీయ అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. రేపు మళ్ళీ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి, చాలా లోతైన విషయాలు, మనం నేర్చుకోవాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్నమాట. ఇవి చాలా బేసిక్ రెవల్యూషన్స్, ప్రతి విశ్వాసికి అవసరమైన బేసిక్ రెవల్యూషన్స్ ఇవి. ఇటువంటి ఏబిసిలు అంటున్నాం మనం, ఇవన్నీ కూడా ఏబిసిలు అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుతున్నంతా కూడా ఏబిసిలు. హౌ టు కంట్రోల్ అవర్ ఇమోషన్స్, హౌ టు కంట్రోల్ అవర్ ఇన్నర్ లైఫ్. ఒకవేళ గనక నీలో నియంత్రణ లేకపోతే, నీ అంతరంగ జీవితం నియంత్రణ లేకపోతే అన్ని సమస్యలే. కానీ వాటిల్లో నుంచి నువ్వు ఆ యొక్క చుట్టూ ఉన్న విషయాల్లో ఒక జయ జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే ఇవన్నీ విషయాలు నువ్వు నేర్చుకోవాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభా, నీ వాక్యము రెండంచులైన ఖడ్గము వంటిది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, మరి ఒకవైపును మాత్రమే మేము చూస్తూ ఉంటాం, కానీ ఇంకొక వైపు కూడా ఉంది ప్రభా. అయ్యా, ఒక వాక్య భాగంలో కేవలం ఒక కోణం మాత్రమే లేదు, అనేకమైన కోణాలు ఉన్నాయి ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, లోతైన మర్మాలు ఉన్నాయి ప్రభా. నాయన, మీ యొక్క వాక్యాలని మేము వినేవారంగా ఉండాలి, నేర్చుకునే వారంగా ఉండాలి. ఒక నేర్చుకునే హృదయం మాకు ఎప్పుడు ఉండాలి ప్రభా. అటువంటి మనస్తత్వం కనుక ప్రతి విశ్వాసికి ఉంటే మీరు ప్రతి ఒక్కరికి మీ యొక్క ఉపదేశాలతో నింపుదాం అనుకుంటున్నారు, వాళ్ళకి నేర్పిద్దాం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవ, మీరే వ్యక్తిపరంగా నాయన, మీరే మీరైనా వ్యక్తిపరంగా వారి జీవితాలను ఎదిగింప చేయాలనుకుంటున్నారు తండ్రి. ఇది మీ యొక్క, అంటే మీ యొక్క ఉద్దేశమై ఉంది, మీ యొక్క చిత్తమై ఉంది ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో నాయన ఎదుగుదల అన్నది వారికి ఇవ్వబడిన వారికి ఇవ్వబడిన వారసత్వపు ఆశీర్వాదం ప్రభా. నాయన, మేము ఎప్పుడు కూడా ఒక పసిపిల్లల వలె ఉండకుండా ఆత్మీయతలో ఎదిగి ప్రభా తను జ్ఞానవంతులుగా ఉండి ఆయన ఒక పరిపక్వమైన జీవితాన్ని జీవించే జీవితాలుగా ఉండడానికి ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. నైనా ఈ యొక్క వాక్య భాగాలు తండ్రి మా యొక్క వెనుకెడిలో ఇంకా దీవించమని, ఇంకా అనేకమైన మర్మాలతో మాతో మాట్లాడమని అడుగుచ్చు తండ్రి. ఈరోజంతయు ప్రభు మీ చిత్తానుసారంగా, మీ యొక్క ఆత్మకి అనుగుణంగా, విధేయురాలిగా తండ్రి, హై ప్రెసిషన్ ఒబీడియన్స్ ప్రభా. చాలా ప్రభా తండ్రి, చిన్న విషయాల్లో కూడా, ఎక్కడ ఒక చిన్న చిన్న విషయాల్లో కూడా మీకు వ్యతిరేకంగా కానీ అవిధేయత కానీ ప్రభా కనబరచకుండా ప్రభా, అన్ని విషయాల్లో తండ్రి మీకు ప్రీతికరంగా తండ్రి, లోకానికి మేము సంతోషపెట్టలేం ప్రభా, లోకాన్ని సంతోషపెట్టలేం, లోకంలో ఉన్న వాళ్ళని సంతోషపెట్టలేం, మా చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టలేం. మేము మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే రీతిగా, ప్రీతికరమైన జీవితాన్ని మేము జీవించే రీతిగా మా జీవితాన్ని మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మీకే ప్రభా నైనా సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని తండ్రి, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు తండ్రి మాకింకా అర్థం అవ్వాల్సిన అవసరంగా ఉంటా ఉంది. మీరే సహాయం చేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మీకు ఇస్తున్న నాకు ఇస్తున్న వాగ్దానము, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాకు ఇస్తున్న వాగ్దానము మరి కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానానికి అనుగుణంగా మీకు ఇస్తున్న వాగ్దానము, నాకు ఇస్తున్న వాగ్దానము, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసికి ఇస్తున్న గొప్ప వాగ్దానము. ఆమేన్. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే నేను యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటుంటే నా వెనకాల కృపా క్షేమమే నేను చూస్తూ ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. క్షేమము నా జీవితంలో భాగము. మనం చెప్దాం, క్షేమము నా జీవితంలో భాగము, కృప నా జీవితంలో భాగము. ఆమేన్, హల్లెలూయా. ఇది నా వారసత్వము. నేను యేసు ప్రభుని నమ్ముకొని నా యొక్క తండ్రిని, మరి పరమను తండ్రిని నా తండ్రిగా నేను స్వీకరిస్తున్నప్పుడు నా జీవితంలో, ఆమేన్, హల్లెలూయా, నేను దేవుని కుమారుడుగా ఉన్నాను. నేను దేవుని కుమారుడుగా ఉన్నానంటే వారసుని. ఆమేన్, హల్లెలూయా. వారసత్వములో కృప ఉంటది, వారసత్వంలో సమాధానం ఉంటది, వారసత్వంలో క్షేమం ఉంటది. క్షేమమే నా జీవితానికి భాగము, కృపయే నా జీవితానికి భాగము. ఆమె నేను 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 ఎప్పుడు కూడా, నేను నా యొక్క
నా యొక్క దినములన్నీయు అంట. ఆమేన్ హల్లెలూయా. అంటే యావత్తు దినములు ఈ లోకంలో నేను జీవిస్తున్న దినములు ఇలాగే ఉంటాయి. ఇలానే ఉంటాయి. అంతకుముందు జీవితం చాలా చాలా ఆహ్, శాపగ్రస్తమైన పాపంతో కూడిన జీవితం అయితే, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్న జీవితము కృపతో నింపబడిన జీవితము. ఆమేన్ హల్లెలూయా. అది కృపతో నింపబడిన జీవితం అది. ఆమేన్ చెప్పు. ఆమేన్ హల్లెలూయా. నా జీవితానికి కృపే. నా జీవితం మీద కృప, 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 కృపతో నింపబడ్డాను నేను. క్షేమముతో నింపబడ్డాను. నా చుట్టూ గూడా ఆయన హస్తం ఉంది గాబట్టి నాకు క్షేమము, నాకు సంరక్షణ. ఆమేన్. ఇది ఒక్కరోజు గాదు, ప్రతి దినమంట. ఎవ్రీ డే ఐ విల్ ఎక్స్‌పీరియన్స్ ద గుడ్‌నెస్ ఆఫ్ గాడ్, ద మెర్సీ ఆఫ్ గాడ్. మెర్సీ అనంటే, క్షేమం అనంటే నా జీవితం మీద తీర్పు లేదు. నా జీవితం మీద క్షేమముంది. ఆమేన్. హల్లెలూయా. తీర్పుని తీర్పంటే శిక్ష. శిక్ష. అంటే పాపంతో వచ్చేదేంటి? శిక్ష. అయితే ఆ శిక్షని, ఆ తీర్పుని యేసు ప్రభు శిలువ మీద తీసివేసి నాకు క్షేమాన్నిచ్చాడు. ఆమేన్ జెప్పు. ఆమేన్. హల్లెలూయా. నాకు క్షేమాన్నిచ్చాడు. నాకు నాకు ద మెర్సీ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ మీ. నా మీద క్షేమముంది. నా మీద మాత్రమే గాదు, నా కుటుంబం మీద గూడా క్షేమం ఉంటది. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం మీద క్షేమం ఉంటది. కుటుంబం మీద క్షేమం ఉంటది. కుటుంబం మీద క్షేమం అంటే ద మర్సీ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ యువర్ ఫ్యామిలీ. దేవుడు మిమ్మల్ని మాత్రం చూడట్లేదు. మీ యొక్క యావత్తు కుటుంబాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి దినమెల్లా గూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమంలో బ్రతుకుతావు. నీ దినములన్నిటి నీ యొక్క దినములన్నీ గూడా ఇలానే ఉంటాయంట. కానీ ఒక పని నువ్వు జేయాలి. ఆ ఒక పని చేసేదేంటంటే, దేవుని మందిరములో అంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే జీవితం. నువ్వే పని చేసుకుంటున్నా సరే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉండు. నువ్వే పని చేసుకుంటున్నా సరే ప్రభుతో మాట్లాడుతా ఉండు. సో, ప్రభు యొక్క స్వరం వింటూ ఉండు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా సరే, నీ యొక్క ఆత్మ ఎప్పుడు గూడా దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడే అనుభవంలో ఒక అన్‌బ్రోకెన్ కమ్యూనియన్ విత్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అన్‌బ్రోకెన్ కమ్యూనియన్. అన్‌బ్రోకెన్ అంటే ఎక్కడ గూడా ఆహ్, ఒక ఒక బ్రేక్ లేదనమాట. దేవునితో ఆ యొక్క సహవాసంలో గాని, సంబంధంలో గాని బ్రేక్ లేదు. అటువంటి ఒక అనుభవం, అటువంటి ఆత్మీయ అనుభవంలో గనక నువ్వు ఉంటూ ఉంటే కృపే, క్షేమమే నీ జీవితంలో ప్రతి దినము గూడా నువ్వు చూస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. సో, దేవుని యొక్క మహా గొప్ప ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి. నీ కుటుంబం పట్ల ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును, మీకును, మనందరి మీదను ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. కీప్ ఆల్వేస్ ఎ స్మైల్, జాయ్‌ఫుల్ హార్ట్ అండ్ అండ్ ఎ అండ్ హ్యాపీ స్మైల్ అపాన్ యువర్ ఫేస్. ఆమేన్. బి హ్యాపీ, బి జాయ్‌ఫుల్ టుడే. ఏది నువ్వు పోగొట్టుకోలేదు. అన్నీ ఏదైతే నువ్వు కోల్పోయావో అదన్నీ గూడా దేవుడు నీకివ్వగలడు. ఆమేన్. బికాజ్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఆయన రెస్టోర్ చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. మన జీవితం మనం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా, ఉపయోగకరంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మనం రేపొద్దున మన 5:00కి మళ్ళీ మనం కలుద్దాం. మరి సౌమ్య పెట్టిన ఆ యొక్క లింక్స్‌ని టచ్ చేయండి. మరి పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్‌లోకి మీ అందరికి గూడా స్వాగతం. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వలేదా? మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. మరి మా యొక్క నంబర్స్ మరి 75558833 755 యొక్క వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఏదైనా సరే మీరు ఏదైనా విషయాల్లోకి ఏదైనా పర్సనల్ కౌన్సెలింగ్ అవసరం అనుకుంటే తప్పకుండా మీరు అపాయింట్‌మెంట్ తీసుకోండి. సో, డెఫినైట్‌లీ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మేము దేవుని మరి సేవకులంగా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క అవసరాలని ఆహ్, అంటే మీ యొక్క విషయాల్లో మరి మీరు మా మీరు మాకు గనక ఓపెన్ చేద్దాం అనుకోండి, తప్పకుండా ఓపెన్ చేయండి. ఇట్ విల్ బి కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్‌గా ఉంటది. నేను, నా భార్య, మరి సౌమ్య, మరి మాతో ఉన్న ఆ యొక్క మినిస్ట్రీ టీమ్ ఉంది. ఆ యొక్క టీమ్ ద్వారా గూడా